అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. బీబీ నగర్ గుంటూరు మధ్య రైల్వే డబ్లింగ్ పనుల్లో మరొక ముందడుగు అయితే పడింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరిస్తాను. గత కొన్నేళ్లుగా ఊరిస్తూ ఆశలు రేకిస్తున్నటువంటి బీబీ నగర్ గుంటూరు రైల్వే డబ్లింగ్ పనుల్లో మరో ముందడుగు అయితే పడింది. బీబీ నగర్ గుంటూరు రైల్వే డబ్లింగ్ విషయాన్ని పలు పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు లేవనెత్తినప్పటికీ అది వాయిదా పడడం సర్వసాధారణంగా మారింది. గతంలో బీబీ నగర్ గుంటూరు జిల్లాల మధ్య ప్రయాణికుల సంఖ్య పెరిగినా డబుల్ లైన్ లేకపోవడంతో రైళ్ల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండిపోయాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, వైజాగ్, చెన్నై, ఒరిస్సా మరియు కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు వెళ్ళేటువంటి రైలు రాకపోకలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలోని షిరిడి, కేరళ వంటి ప్రాంతాలకు వారానికి ఒక రైలు మాత్రమే నడిపే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి బీబీ నగర్ గుంటూరు మధ్య సింగిల్ లైన్ ఉండడంతో స్పీడ్గా వెళ్ళేటువంటి రైళ్ల కోసం కొన్ని రైళ్లను చిన్న చిన్న స్టేషన్లలో చాలా సమయం నిలిపివేయాల్సినటువంటి గత్యంతరం ఏర్పడుతుంది. అట్లాంటి క్రాసింగ్ కోసం ప్యాసింజర్ రైళ్ళు అయితే ఇక గంటల కొద్ది వేచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎట్టకేలకు డబ్లింగ్ పనుల్లో మరొక ముందడుగు పడడంతో ఈ యొక్క ప్రయాణికుల ఇబ్బందులనేవి తప్పుతున్నాయని చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైనటువంటి సికింద్రాబాదు, నడికుడి, గుంటూరు రైలు మార్గంలో డబుల్ లైన్ వేస్తే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. బీబీ నగర్ గుంటూరు మధ్య 239 కిలోమీటర్ల మేర ఈ డబ్లింగ్ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే 2883 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. అందుకు సంబంధించి రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ కూడా రాసింది. దీంతో నల్గొండ జిల్లాలో భూసేకరణ గజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వం మొత్తం 26 హెక్టార్లకు పైగా భూమిని సేకరించాల్సి ఉందని ఈ గజెట్లో పేర్కొంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలో ఒట్టిమత్తితో పాటు పలు గ్రామాలు నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు, నల్గొండ మండలంలోని అన్నపత్తి, చెల్లపల్లి, మర్రిగూడ, పానగల్లు, గొల్లగూడ, తిప్పత్తి మండలంలోని అనిశెట్టి, దుప్పలపల్లి, జంగారెడ్డిగూడెం, రాజాపేట, తిప్పత్తి మండల కేంద్రాల పరిధిలోని సింగిల్ ట్రాక్ వెంటనే ఈ భూసేకరణ అనేది చేస్తారు. దీనికోసం గత కొన్నేళ్లుగా డబ్లింగ్ పనుల కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఎట్టకేలకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో రైల్వే శాఖ పనులు కొనసాగింపుకైతే నిర్ణయించింది. భూసేకరణ జరిగిన వెంటనే రైల్వే శాఖ టెండర్ల ప్రక్రియ అనేది చేపట్టనున్నట్లు రైల్వే శాఖ అధికారులు అయితే తెలియజేశారు. దీంతో సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతి మధ్య రుణభారం మరియు దూరభారం కూడా తగ్గనుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నైకి విజయవాడ మార్గం గుండా పోలిస్తే నడికుడి, గుంటూరు మార్గంలో సుమారు 46 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనున్నది. ఈ సికింద్రాబాద్, విజయవాడ మధ్య ప్రస్తుతం 2 రైలు మార్గాలు ఉన్నాయి. అందులో కాజీపేట, ఖమ్మం మార్గంలో ప్రయాణిస్తే సికింద్రాబాదు, విజయవాడ మధ్య దూరం 350 కిలోమీటర్లు. బీబీ నగర్, నడికుడి, గుంటూరు మార్గంలో విజయవాడకు దూరం వచ్చేసి 336 కిలోమీటర్లు. అంటే డబ్లింగ్ పనులు అనేవి చేపడితే దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఈ బీబీ నగర్ నడికుడి మార్గం రద్దీగా ఉంటుంది. ఈ దూరం కూడా తగ్గనుంది. ఇక దక్షిణ మధ్య రైల్వేలో బీబీ నగర్, నడికుడి సింగిల్ ట్రాక్ వినియోగం వచ్చేసి 148.25 కిలోమీటర్లు ఉంది. సింగిల్ ట్రాక్ కావడంతో ఒక రైలు ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చేటువంటి రైలు ముందస్తు స్టేషన్లో గంటల తరబడి నిలపాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. గూడ్స్ రైళ్లు కూడా గంటల తరబడి నిలుస్తున్నాయి. ఈ యొక్క రైతులు నిలవడంతో ఈ యొక్క రైళ్ళు అనేవి ప్రయాణికులు ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్నటువంటి సింగిల్ ట్రాక్ గరిష్ట వేగం 130 కిలోమీటర్లు మాత్రమే రైళ్లు ప్రయాణిస్తాయి. ఇప్పటికే ఈ మార్గంలో 160 కిలోమీటర్ల వేగ సామర్థ్యం ఉన్నటువంటి రైళ్ల వేగాన్ని తగ్గించుకొని మరి ఈ యొక్క రైళ్ళు అనేవి ప్రయాణిస్తున్నాయి. అంటే 160 కిలోమీటర్లు పోవాల్సిన రైళ్లు కూడా 130 కిలోమీటర్లు పోతున్నాయి. ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే రైళ్ల వేగం పెరగడంతో పాటు అదనపు రైళ్లు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. బీబీ నగర్ గుంటూరు రైలు మార్గంలో డబ్లింగ్ చేస్తే 239 కిలోమీటర్లు 139 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ఉంటుంది. అంటే 139 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో, 100 కిలోమీటర్లు ఏపీ పరిధిలో ఉండనున్నాయి. ఈ యొక్క డబ్లింగ్ పనులు
రెండు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎదురయ్యేటువంటి ఎగుమతి అయ్యేటువంటి సిమెంట్ కానీ, బొగ్గు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా రవాణా సులభంగా చేసుకోవచ్చు, ఈజీ చేసుకోవచ్చు. ఈ మార్గంలో నేను నడికుడి, జగ్గైపేట మరియు విష్ణుపురం, జానుపహాడ్ ఈ యొక్క ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా అధికంగా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్కు ఈ రైల్వే లైను ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఫ్రెండ్స్, బీబీ నగర్ గుంటూరు మధ్య ఉన్నటువంటి రైల్వే లైన్, డబుల్ లైన్ నిర్మాణపు పనులు కొంత ముందడుగు వేసాయని చెప్పొచ్చు. ఈ భూసేకరణ పనులు కానీ, ఈ టెండర్లు కానీ, ఈ యొక్క గజెట్ కూడా విడుదల చేసింది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.